మెనోపాజ్లో ఎలా ఉంటుంది అంటే మెల్లమెల్లగా డేట్ అనేది పోస్ట్పోన్ అవ్వడము ప్రీపోన్ అవ్వడము అనేది ఉంటూ ఉంటుంది కదా. సో ఆ టైంలోనే జనరల్గా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఓకే, మీ క్వశ్చన్ కొంచెం సింప్లిఫై చేయాలి అంటే, సో లైఫ్ లాంగ్ తీసుకోవాలా అంటే ఆ స్టేజ్ అనేది ఆ ఫేస్ అంటే ఆ కొన్ని మంత్స్ ఇయర్స్ ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ ఫేస్ అనేది అలానే ఉంటుంది. సో అందుకనే జస్ట్ పీరియడ్స్ ముందు పీరియడ్స్ అది దగ్గర అయ్యే టైంలో ఈ ఈ మూడ్ చేంజెస్ ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో కొంచెం ఎంఫసిస్ పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కనుక ఇలాంటి ఫుడ్స్ మనం తీసుకుని ఎక్సర్సైజ్ రొటీన్ కంపల్సరీగా పెట్టుకుని అంటే మన లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా ఉండాలి ఎప్పటికీ కూడా. బట్ ఈ టైంలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుని మనం చేసుకున్నాము అంటే ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మరీ భరించలేకుండా ఉండకుండా లైట్గా అలా టచ్ చేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది మనం చూసుకోవాలి. ఈ మెనోపాజ్ అనేది కామన్ మేడం, కామన్ ప్రాబ్లమ్ Yes. అంటే ఖచ్చితంగా వస్తుందా లేదంటే డెఫినెట్గా అందరికీ వస్తుంది. డెఫినెట్గా అందరికీ వస్తుంది. మెనోపాజ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి పీరియడ్స్ అనేది స్టాప్ అయిపోవడము. సో ఇది ఎలా ఉంటుంది అంటే అది స్టార్ట్ అయ్యి బిఫోర్ అంటే జస్ట్ పీపుల్ హు ఆర్ నియర్ బై టు 39-40 ఆ టైంలో పెరిమెనోపాజ్ అంటే మెల్లమెల్లగా అనేది ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడం మొదలైపోతూ ఉంటుంది. తర్వాత పీరియడ్ స్టాప్ అయ్యే టైం ఏంటి 45-50 కల్లా జనరల్గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైం వరకు ఎవరికి ఎంత రేంజ్ వరకు ఉంటుందో మనం చెప్పలేము. ఆ టైం వరకు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట.